16 టైర్లకు సంబంధించిన లారీ. ఇందులో మీకు లోడ్ ఎంత వరకు తీసుకెళ్ళచ్చు, పాసింగ్ ఎంత ఉంది? మరి దీని మైలేజ్ ఎంత వరకు వస్తూ ఉంటుంది? దీనికి ఎక్సెల్ ఇరగడం లేదు ప్రాబ్లం. కొత్తగా ఎవరైతే మనలాంటి పిల్లలే కావచ్చు, లేదంటే మీలాంటి అన్నలే కావచ్చు, కొత్తగా ఎవరన్నా ఇప్పుడు లారీ తీసుకొని ఇసుకకు సంబంధించిన దాంట్లో పెడతా అనుకుంటే మార్కెట్లో ఫీల్డ్ ఉన్నదా లేదా వెళ్తుందా? ఫస్ట్ ఇప్పుడు అందరికీ నమస్కారం, నా పేరు అరవింద్. ఈ రోజు అయితే మన దగ్గర అయితే టాటాకి సంబంధించిన 4830C వెహికల్ అయితే ఉండడం జరిగింది. 16 టైర్లకు సంబంధించిన వెహికల్. ఈ వెహికల్ను నడుపుతున్న అన్ననైతే మన దగ్గర అయితే ఉండడం జరిగింది. మనం ప్రస్తుతం అయితే వరంగల్ దగ్గరలో ఉండే రింగ్ రోడ్ పైన అయితే ఉండడం జరిగింది. ఈ అన్న గత 13 నెలల నుంచి అయితే ఈ వెహికల్ అయితే నడిపిస్తున్నాడు. ఈ వెహికల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే అన్నని అడిగి తెలుసుకుందాం. ఎవరైతే 16 టైర్లకు సంబంధించిన టాటాకి సంబంధించింది కావచ్చు, అశోక్ లేలాండ్కి సంబంధించింది కావచ్చు, ఈ ఫీల్డ్లో ఎలాంటి లారీ తీసుకోవాలనుకున్నా సరే అయితే ఈ వీడియో పూర్తిగా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అన్న. నమస్కారం అన్న, మీ పేరు? రాజు. మీరు ముందుగా ఈ డ్రైవింగ్ ఫీల్డ్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారన్న? 9 ఇయర్స్ అయింది. 9 ఇయర్స్ అవుతుంది. మన ప్రాపర్ ఎక్కడన్నా? ప్రాపర్ జడ్చల్ల మహబూబ్ నగర్. జడ్చల్ల మహబూబ్ నగర్. ఓకే. ఈ లారీ మీరు ఈ లారీలో ఇప్పుడు మీరు ఎటు వెళ్ళొస్తున్నారు? భద్రాచలం, పోతిరెడ్డిపల్లి ఇసుకకి వెళ్ళొస్తున్నారు. ఓకే. ఎక్కడి నుంచి ఎక్కడికి? పోతిరెడ్డిపల్లి, భద్రాచలం నుంచి హైదరాబాద్. ఓకే. ఇదైతే వర్షాకాలం కదా. మామూలుగా ఈ వర్షాకాలం సీజన్లో ఎన్ని రోజులు ఒక్కొక్క ట్రిప్ అవుతుంది హైదరాబాద్ నుంచి ఆ పోతిరెడ్డిపాలెం? 4 days 5 days అవుతుంది అన్న. 4 days 5 days అవుతుంది. ఒక్కొక్క రోజు తొందరగా అవుతుంది, ఒక్కొక్క రోజు లేట్ అవుతుంది, వారం అవుతుంది, 10 రోజులు గిట్ అవుతుంది. ఓకే. ఇప్పుడైతే 4830C అనేది కొత్తగా రీసెంట్గా సంవత్సరం అవుతుంది. సంవత్సరంన్నర 2 years దగ్గర 2 years వరకు అవుతుంది వచ్చి. మరి ఇంత ముందున్న వెహికల్స్తో పోలిస్తే బండి మరి పర్ఫార్మెన్స్ మీకు నచ్చిందా నచ్చలేదా, ఎలా అనిపిస్తుంది? ఇంతకు ముందు బండి కన్నా ఈ బండి బాగుంది. దీనికి ఎక్సెల్ ఇరగడం లేదు ప్రాబ్లం. ఓకే. ఏదైనా చడవలు కానీ ఏదైనా దిగబడ్డా కానీ ఏమైనా టైర్లు స్లిప్ చేసినా కానీ కొద్దిగా ఈ బండి వెళ్ళిపోతుంది, లాగిపోతుంది. ఇంతకుముందు బండి కొంచెం ఎక్సెల్ ఇరిగేదా? దానికి మామూలుగా దిగబడ్డా ఇట్లా మూవ్ చేసినా ఇరిగిపోయేది. 4825 ఉండేది, ఇరిగిపోయేది. 4830 కదా, ఇది 30 బాగుంటుంది. ఓకే. ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తున్నాయి మరి? దీనికి ప్రాబ్లమ్స్ ఏం లేదు సార్. ఓకే. మామూలుగా ఇది 16 టైర్లకు సంబంధించిన లారీ. ఇందులో మీకు లోడ్ ఎంత వరకు తీసుకెళ్ళచ్చు, పాసింగ్ ఎంత ఉంది? పాసింగ్ అయితే 35 ఉంది దీనికి. 30 మనం వేసుకుంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. ఓకే అన్న. ఇది డీజిల్ ట్యాంక్ ఎన్ని లీటర్ల వరకు ఉంటుంది అన్న? ఇది మామూలుగా డీజిల్ ట్యాంక్ దీనికి 360 దాకా ఉండవచ్చు. 60 వరకు ఉంటుంది. ఒకసారి రింపిస్తే ఎన్ని లీటర్ల వరకు, ఎన్ని వేల వరకు పడుతుంది అందులో? 40,000 వరకు పడుతుంది. 40,000 వరకు పడుతుంది. ఓకే. మరి దీని మైలేజ్ ఎంత వరకు వస్తూ ఉంటుంది? 2.6 2.7 వరకు రావచ్చు అది లోపలనే. ఓకే. అంటే మనం 1 లీటర్ డీజిల్ కొట్టిస్తే 2.5 కిలోమీటర్ లోపు, 3 కిలోమీటర్ లోపు అంతే. ఎంటీ వెళ్ళినా కూడా అంతే వస్తుంది? ఎంటీ వెళ్తే ఎక్కువ వస్తుంది, 3 పైన వస్తుంది, 3.3 వరకు వస్తుంది. 3.3 వరకు ఎంటీ వస్తుంది. లోడ్ తక్కువ వస్తుంది. ఓవర్ లోడ్ వేస్తే ఇంకా తక్కువ వస్తుంది. పాసింగ్ ఉంటే 3 అంటే 3.3 వస్తుంది అనుకో. ఓకే. మామూలుగా ఇప్పుడు ఇసుకకు హైదరాబాద్ నుంచి రెగ్యులర్గా ఇటు సైడ్ భద్రాచలం సైడ్ తిరుగుతూ ఉంటాయి కదా, మరి మీకైనా కానీ డ్రైవర్లకే కానీ మామూలుగా ట్రిప్లలో కన్నా కట్టిస్తారా, లేదంటే రోజుకింత అని చెప్పి కట్టిస్తారా? ఉండదన్న. ఓకే. ట్రిప్ వెళ్ళి వస్తే ఒక్కొక్కరు 4,000 ఇస్తారు, ఒక్కొక్కరు 5 ఇస్తున్నారు, ఒకరు 4-5 ఇస్తున్నారు. ఓకే. ఒక రోజు ఇక్కడ ఆగిందనుకో, ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇక్కడ వాగులోకి వస్తాం కదా, అవును, ఇక్కడ లోడ్ కాలే ఈ రోజు. అవును. ఈ రోజు వచ్చిన రోజు ఇయ్యరు తినడానికి. ఓకే. నెక్స్ట్ డే ఆగిందా, వచ్చిన రోజు పోయిన రోజు ఏమి ఉండదు. అవును. తర్వాత ఉన్న రోజులు మొత్తం ఒక్కొక్కరు 300 కట్టిస్తారు, ఒక 400 కట్టిస్తారు, ఒక 500 కట్టిస్తారు. ఓకే. ఒక్కొక్కరికి ఒక రకం లేదన్నమాట. వంట అనేది మీరే చేసుకుంటా ఉంటారా? వంట ఆడ ఆగితే మేమే చేసుకుంటాం. వంట ఆగితే మీరే చేసుకుంటాం. ఒక్కొక్కరు ఉన్నోళ్ళు చేసుకుంటారు, లేని వాళ్ళు హోటల్లో తింటారు. హోటల్లో అయినా తింటా ఉంటారు. ఓకే అన్న. సేసి వస్తుంది కదా, సేసిని బాడీ క్యాబిన్ కట్టియడానికి 7.5 లక్షలు అవుతుంది. ఇక్కడ హైదరాబాద్లో కట్టి? హైదరాబాద్లోనే బాడీ మేస్త్రితో ఈ ఉట్టి ఈ బంపరు ఈ ఇంతవరకు చేసి ఈ బాడీ క్యాబిన్ కట్టడానికి 7.5 లక్ష మంచి కట్టియాలంటే. 7.5 లక్ష అది నార్మల్ కట్టి 5 లక్షల గిట్ట కట్టిస్తారు, కానీ నార్మల్ అది. అవును. ఒక 4 సంవత్సరాల ఊడిపడిపోతుంది. ఓకే. ఇది గట్టియాలి, మంచిగా ఉండాలి. ఒక 6-7 సంవత్సరాలు ఉండాలంటే మనకు 7 లక్షల నుంచి 7.50 వరకు వస్తుంది. 7.50 వరకు వస్తుంది. ఇప్పుడు కొత్తగా ఎవరైతే మనలాంటి పిల్లలే కావచ్చు, లేదంటే మీలాంటి అన్నలే కావచ్చు, కొత్తగా ఎవరన్నా ఇప్పుడు లారీ తీసుకొని ఇసుకకు సంబంధించిన దాంట్లో పెడతా అనుకుంటే మార్కెట్లో ఫీల్డ్ ఉన్నదా లేదా వెళ్తుందా? ఫస్ట్ ఇప్పుడైతే లేదు సార్.
మొత్తం ఇప్పుడు లాస్ట్లోనే ఉంది అంతా. లాస్ట్ 1 మంత్ నుంచి 5వ ట్రిప్ ఇది. 5వ ట్రిప్ అంతే. లాస్ట్ మంత్ అవుతుంది కదా ఇప్పుడు డేట్. ఇది 5వ ట్రిప్ అంతే. ఒక్కొక్కరు అయితే 2 ట్రిప్పులు 3 ట్రిప్పులు డీడీలు అనేది పడట్లేదు అసలు. డీడీలే పడట్లేదు. డీడీ పడట్లేదు. ఓకే ఓకే. అంటే ఇప్పుడైతే సీజన్ మంచిగా లేదు, ఫీల్డే మంచిగా లేదు. ఈ ఫీల్డే ఇప్పుడైతే బాగాలేదు. 3 ఇయర్స్ నుంచి బాగాలేదు. 3 ఇయర్స్ నుంచి బాగాలేదు. కాకపోతే ఈ ఫీల్డ్ మేము డ్రైవర్ కదా, వేరే పని ఏం చేయలేక ఇదే చేసుకుంటున్నాం. ఈ ఓనర్ గిట ఇప్పుడు ఇదే ఫీల్డ్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, 15 సంవత్సరాలు. ఈ దందా వదిలేసి వేరే దందా చేయలేడు. అవును, ఏదో దాన్ని నెట్టుకుంటూ పోతున్నాడు అంతే. ఉన్నదంటే పెద్దగా బండి 60 లక్షల బండి ఉన్నది. కాకపోతే ఏం లేదు. ఇప్పుడు ఇన్ని టైర్లు రాసుకోతే ఇంజన్ రాసుకున్నా కానీ ఆడికి పోతే మనకు ఒక్కొక్క రోజు లాస్ అయినా అవుతుంది. ఒక రోజు 10,000 మిగిలవచ్చు, ఒక రోజు రేటుని బట్టి 20,000 కన్నా మిగిలవచ్చు, ఏం మిగిలకపోవచ్చు. ఏదైనా కావచ్చు. ఇప్పుడు వెనక ఆగిన బండి మీ వాళ్ళేనా అన్న? ఇక్కడ వెనక ఆగిన పంచర్ అయింది. పంచర్ అయినా రిపేర్ అయినా రోడ్డు పక్కన అయినా అన్ని మీరే చేసుకోవాలి. మేమే చేసుకోవాలి. ఓకే. మీరు ఇప్పుడు 9 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్ ఉన్నారు కదా, మీకు చేదు అనుభవం నాకు ఏమన్నా జరిగినాయి అంటే? చేదు అనుభవం అంటే మామూలుగా ఏదన్నా దగ్గర దాకా యాక్సిడెంట్ల దగ్గర దాకా వెళ్ళడం ఏమన్నా, లేదా బాగా రిపేర్లు వచ్చి మీకు ఇబ్బంది అయిన రోజు? ఇప్పుడు వరకు నేను 9 ఇయర్స్ అయింది, ఏడాది యాక్సిడెంట్ జరగలేదు. ఏడా జరగలే. ఇదే సార్తోన లేబర్ పని చేసిన, ఇదే సార్తోన డ్రైవర్ నేర్చుకున్నా, ఇదే సార్తోన చేస్తూనే ఉన్నా ఇప్పటికి. ఓకే. ఇప్పుడు వరకు ఎలాంటిది జరగలేదు. అంత మంచిగా ఉండాలి, అందరు మంచిగా ఉండాలి. ఓకే అన్న. కానీ ఇందులో అయితే ఫీల్డ్లో అయితే మామూలుగా ఇబ్బందులు జరుగుతూనే ఉంటాయి. చాలా టూ మచ్ ఉంది ఈ ఫీల్డ్ అయితే, తట్టుకోలేరు కొంతమంది వచ్చిన వాళ్ళు. దీనికి స్టార్టింగ్ ఉన్న వాళ్ళే డ్రైవర్ చేసి ఓనర్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు నేను డ్రైవర్ని. అవును. తర్వాత నేను ఎన్ని రోజులని డ్యూటీ చేయాలని ఇదే లారీ నేను కొత్త కొనుక్కోవచ్చు, నేనే నడుపుకోవచ్చు. అవును. అట్లాంటి చాలా మంది ఉన్నారు. మరి ఎండాకాలంలో ఎండ ఎట్లుంటుంది అన్న? ఎండాకాలంలో ఉంటుంది కానీ అప్పుడు బాగానే నడుస్తుంది బండి. అవును. ఆ ఎండలో అయితే మామూలుగా డ్రైవర్ అనేది వాసిపోతాడు అప్పుడు. ఓకే. మామూలుగా బాగా రిపేర్ వెహికల్ ఏం వస్తూ ఉంటుంది? ఇదా? ఈ వెహికల్ కానీ ఏ వెహికల్ అయినా లారీలలో బాగా రిపేర్ వస్తాయి. ఈ కొత్త బండ్లు అయితే రిపేర్ ఇప్పుడు రావు, 5 ఇయర్స్ దాకా రావు. తర్వాత ఓన్లీ టైర్లు, కొత్త టైర్లు వేయాలి. 8 నెలలు 7 నెలలు 8 నెలలు నడుస్తాయి టైర్లు తీసి మళ్ళీ కొత్త వేయాలి. ఒక జత 52,000, 51 జత. ఓకే, చేసుకుంటున్నారు. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇదండి టాటాకి సంబంధించిన 4830 వెహికల్ని నడిపిస్తున్న అన్నకు సంబంధించిన ఎక్స్పీరియన్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్తోనైతే మళ్ళీ మేము ముందుకు వస్తూనే ఉంటాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి.